ఎట్లుంది అభివృద్ధి ఇక్కడ సిరికొండ? మంచిగా ఉన్నది. మంచిగా అంటే ఏముంది చెప్పు. బస్సు అంటే అస్సలు లేదు మా ఊళ్ళో. మీ ఊరికి బస్సు లేదు? బస్సు లేదు. అటు నింపాలంటే పండు పోతాయి. ఒక పేషెంట్ అయితే ఆడు ఇండే మునిగిపోతాడు. అటు నింపేదాకా ఆడు పోనే పోరు హాస్పిటల్ పోవాలంటే. మీరు ఎప్పుడైనా ఎమ్మెల్యే గారు కానీ ప్రభుత్వ దృష్టి తీసుకెళ్ళారు? ఇది ఎమ్మెల్యే ఓట్లే టైంలో మంచి మాట్లాడితే ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం అంటారు. అసలు టైంలో చెట్ట కొట్టేస్తారు. ఏం చెయ్యరు. ఇది ఇస్తాం, మీ రోడ్లు చేస్తాం, లేకపోతే మీ స్కూల్కి మంచిగా డెవలప్మెంట్ చేస్తాం, రోడ్డు మంచిగా చేస్తాం, బస్సులు ఒకటి రెండు తోలేస్తామంటారు. ఒకటికి లేదు. అది వచ్చిన ఒక మాట నచ్చింది బస్సు అంటే 5 బజే చూడు 6 బజే పోడు. వాళ్ళని పోతారా సాయంత్రం బస్సుకి? అసలు టైం అంటే మా పొద్దుగాల 8-9 బజే బండి వస్తే పోతారు. ఒక ట్రిప్ 2 బజే ఉండాలి, మళ్ళీ ఒక ట్రిప్ 4-5 అక్కడ నుంచి వచ్చేది ఉండాలి. అది పద్ధతి ఉంటుంది. ఇప్పుడు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లుండే, ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లుంది సార్? కేసీఆర్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కేసీఆర్ ప్రభుత్వం అట్లా నుండి ఏమేమి చెప్పుకుంటూ పోయేది, ఏం ఇవ్వాలి, ఏం చేసిందని. అది ఇంకా అన్ని రేట్లు పెరిగిపించింది. ఏం లాభం చేసిందని. నూనెది కానీ ఇక్కడ ఇచ్చింది, అక్కడ తీసింది. రైతుకు చెప్పింది, అరే ఇది మంచిగా రైతు బంధు చేసింది. అది బీస్ సంచి అప్పుడు ఎంత ఉండే, మాకు 700-800 ఉండే. ఇప్పుడు 1300 చిల్లర ఉన్నది. డిఏపి రేటింగ్ అదే ఉన్నది. ఏం తగ్గిపించింది? ఇక రైతు బంధు ఇస్తున్నది, అక్కడ ఒత్తుతున్నది. రైతుకు లాభం ఏం చెప్తుంది? నూనె ధర పెరిగింది, చక్కెర ధర పెరిగింది. ఏం తక్కువ ఉండదు. మీరు ఏం పంటలు వేస్తారు? మీరు? మేము జొన్న వేస్తాం, పత్తి వేస్తాం, వరి వేస్తాం. ధరలు మంచిగా వస్తున్నాయి అప్పుడు అమ్మినప్పుడు, మార్కెట్లో తీసుకెళ్ళినప్పుడు? పత్తి ధర ఏం చెప్పినప్పుడు 1200-1300, 12,000-13,000 అన్నారు. మా 7,500 తోటి కొన్నారు. 7,500, 7,200 అంతే. చెప్పుడు మస్తు ఉంటుంది. ఇక చేసుడు అదే. ఇప్పుడు అన్ని ప్రభుత్వాలు అట్లే ఉన్నాయా? ఈ ప్రభుత్వం కొత్త ఇది ఇంకా అంతే చేసింది, అది ఇంకా అంతే చేసింది. ఇది ఇంకా చెప్పింది ఎక్కువ అంతే ఇచ్చుతుంది, అది ఇంకా చెప్పింది ఎక్కువ ఇచ్చింది తక్కువ. ఇప్పుడు రైతు బంధుకి ఇట్లా టైం పడుతున్నాయి మరి? ఇప్పుడు ఇది రైతు బంధు బరాబర్ టైంకి పడతలేదు. పడట్లేదా? పడతలేదు. ఇంకా పడుతుండొచ్చు కానీ ఇప్పుడు పడలేదు. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదన్నా, ఎట్లుంటుంది సర్పంచ్ ఎలక్షన్స్ వస్తే? బీఆర్ఎస్కి ఉంటుందా, కాంగ్రెస్కి ఉంటుందా, బీజేపీకి ఏమైనా ఉంటుందా? ఇప్పుడు ఒక మాట కాంగ్రెస్కి చూడాలి. ఇంకా సర్పంచ్ ఎలక్షన్ కాంగ్రెస్ వస్తే బాగుంటుంది. కాంగ్రెస్ ఉంటేనే మంచిగా చూడాలంటే. కాంగ్రెస్ ఇంకా మంచిగా చెప్పింది. పిల్లగాలు చదువుకున్నారు, మా వాడు ఇంకా మళ్ళీ చదివిండు. ఇప్పటిదాకా జాబ్ అనుకుంటే జాబ్ ఇంకా రాకపోయి ఆ ప్రభుత్వం అట్లా చేసింది. ఏదో వాగ్దానం చేసిండు, ఇట్లా చెప్తాం, ఇంటింటికి ఒక జాబ్ ఇస్తామని కేసీఆర్ చెప్పిండు. ప్రతి ఇంటికి ఒక జాబ్ అన్నాడు. ఒక జాబ్ లేదు, బీబ్ లేదు. రేవంత్ రెడ్డి ఇంకా ఏం చెప్తాడేమో. ఇక జాబ్ అనుకుంటాడు, పోస్టు చేస్తాం అనుకుంటా పోతున్నాడు. మా వాడు చదువుకుంటా పరేషాన్ ఉన్నారు, పైసలు అంతా బర్బాద్ అవుతున్నాయి. జాబ్ లేదు, బీబ్ లేదు. ఆ లోపల అమ్ముడుపోతున్నాయి జాబులు అంతా. అంతే అంటారా? గ్రూప్ 2, గ్రూప్ 3 రాసిండు, గ్రూప్ 1 రాసిండు. ఒకటి ఇంకా అవి పైసలు ఉంది, జాబు లేనుంది, ఏం లేదు. గవర్నమెంట్ నోటిఫికేషన్ చేస్తే ఇంకా 3-4 సంవత్సరాలు ఉందిగా చేస్తుంది లాస్ట్కి పోయినప్పుడు. అంతే అంటారా?